నమో బుద్ధాయ. సమర్థకులు ప్రశంసకులు. బ్రాహ్మణి అయిన ధనుంజాని యొక్క భక్తి తత్పరత. బుద్ధునికి హితులు ప్రశంసకులు ఎందరో ఉన్నారు. వారిలో ధనుంజాని ఒకరు. ఆమె భరద్వాజ బ్రాహ్మణుడి భార్య. అతనికి భగవానుని పట్ల ద్వేషముండేది. కానీ అతని భార్య అయిన ధనుంజానికి మాత్రం భగవానుని పట్ల ఎంతో భక్తి. ఆమె భక్తి తత్పరత ప్రశంసనీయం. సర్వోన్నతుడు ఒకప్పుడు రాజగృహ సమీపంలోని వెదురు వనంలో ఉడుతల్ని మేపుచోట నివసిస్తూ ఉండేవారు. అదే కాలంలో రాజగృహ పట్టణంలో భరద్వాజ బ్రాహ్మణ కుటుంబకుడు అతని భార్య అయిన ధనంజాని ఉంటుండేవారు. ఆ భరద్వాజ బ్రాహ్మణుడు బుద్ధుడికి ఎంతో వ్యతిరేకిస్తుండగా అతని భార్య అయిన ధనంజాని మాత్రం బుద్ధుని పట్ల, అతని ధర్మం పట్ల, అతని సంఘం పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉండేది. ఆమె సదా త్రిశరణాలను ఉచ్చరిస్తూ ఉండేది. ఆమె త్రిశరణోచ్చారణ విన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు గట్టిగా చెవులు మూసుకొని ఉండేవాడు. ఒకనాడు బ్రాహ్మణుడు సాటి బ్రాహ్మణులను విందు చేయ సంకల్పిస్తూ వారి ముందు బ్రాహ్మణి త్రిశరణ పఠనం చేయకుండినట్లయితే తన తాత్విక ధోరణికి అడ్డు చెప్పను అన్నాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. తాను చెప్పిన విధంగా వినినట్లయితే కత్తితో ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి వేస్తానని బెదిరించాడు. ఎన్ని బాధలు భరించేందుకైనా సిద్ధమే కాని తన త్రిశరణోచ్చారణ స్వేచ్ఛను మాత్రం విడనాడబోను అన్నది. త్రిశరణోచ్చారణతో పాటు భగవానుడు ధర్మాన్ని ప్రశంసిస్తూ మరో 500 గీతాలను సైతం ఆలపించసాగింది. బ్రాహ్మణుడు నిరుత్తరుడై మిన్నకుండిపోయాడు. అతిథుల కోసమై భోజనపు గిన్నెలు, బంగారు గరిటెలు సిద్ధం చేయబడినవి. అతిథులు విచ్చేసి భోజనాలకి కూర్చున్నారు. ఆమె వారికి వడ్డన చేస్తూ ఉప్పొంగిన హృదయద్వేగంతో వెదురువనం వైపు తిరిగి త్రిశరణోచ్చారణ చేయసాగింది. అది తమ పట్ల అవమానంగా భావించిన ఆ అతిథులు తింటున్న భోజనాన్ని ఉమ్మివేస్తూ వెళ్లిపోయారు. విందు పాడైపోయినంటూ ఆమె భర్త ఆమెనెంతో నిందించాడు. ఆ తరువాత ఆమె తన భర్తను భోజనం వడ్డిస్తూ అర్హతుడు సర్వోన్నతుడు అయిన బుద్ధునికి శుభం కలుగునుగాక, అతని ధర్మ విధానం వర్ధిల్లునుగాక, అతని సంఘం విస్తరిల్లునుగాక అంటూ ఎలుగెత్తి పలకసాగింది. ఆమె పారాయణంతో కోపోద్రికుడైన బ్రాహ్మణుడు, అదిగో మళ్ళీ అడుగడుక్కి ఆ బోడి బ్రహ్మడే స్తుతిస్తావా? అయితే నేను వెళ్ళి ఆ బోధకుడికే సరి అయిన పాఠం చెప్తాను అంటూ రెచ్చిపోయాడు. ఆ మాటలకు ఆమె, యావత్ ప్రపంచంలోనే దేవుళ్ళు గాని, మారులు గాని, బ్రాహ్మణులు గాని, సన్యాసులు గాని, మానవులు, మానవేతరులు ఎవ్వరూ ఆ బుద్ధుని నిందించజాలరు. అయినా సరే ఓ బ్రాహ్మణ, వెళ్ళి నీవు చేయదలిచింది చేయి అన్నది. ఎంతో విసిగివేశారని ఆ బ్రాహ్మణుడు సుగతుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. భగవాన్ని దర్శించిన బ్రాహ్మణుడు ఆనవాయితీని అనుసరించి అభివాదం చేసిన తర్వాత ఎంతో స్నేహభావాన్ని ప్రదర్శిస్తూ ఒకవైపున కూర్చున్నాడు. ఆ విధంగా కూర్చున్న ఆ బ్రాహ్మణుడు బుద్ధుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. సుఖజీవన సాధనకై దేన్ని చంపివేయాలి? ఇకపై విలపించకుండా ఉండాలి అంటే దేన్ని హతమార్చాలి? ఖండించవలసిన వాటన్నిట్లోనూ ఏది అత్యంత ప్రధానమైందని మీరు భావిస్తున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్నలకు తథాగతుడిలా సమాధానమిచ్చారు. క్రోధాన్ని చంపగలిగితే నీవు సుఖజీవనం సాధ్యమవుతుంది. విలపించకుండా జీవించాలి అంటే కోపాన్ని చంపివేయాలి. ఏలనంటే ఓ బ్రాహ్మణ, క్రోధం క్రోపితమై జ్వర తీవ్రతను ఆస్కారమై మృత్యువును కలిగిస్తుంది. బుద్ధిమంతులైన వారు క్రోధాన్ని శుతిమెత్తగా చంపివేయక తప్పదు. బుద్ధుడు ప్రబోధంలోని సత్యాన్ని గ్రహించిన భరద్వాజ బ్రాహ్మణుడు, అద్భుతం ఓ భగవానుడా, అత్యంత అద్భుతం. పైనుండి కిందపడిపోయిన వస్తువును తీసి తిరిగి అదే స్థానంలో కూర్చోబెట్టినట్లు, దాచబడిన దాన్ని వెలికి తీసి చూపినట్లు, దారి తప్పి ప్రయాణిస్తున్న వారికి సరి అయిన దారిని మళ్లించినట్లు, అంధకారంలో వెలుగు చూసినట్లు కండ్లు ఉన్న వారిని చూసే విధంగా ఓ గౌతమా, మీ సిద్ధాంత సారాన్ని అనేక విధాలుగా నాకు వివరించగలిగారు. నేను బుద్ధుణ్ణి, వారి ధర్మాన్ని, వారి సంఘాన్ని శరణగోరుతున్నాను. నేను గౌతమునికి ధర్మాచరణలోనూ ఈ ప్రపంచాన్నుండి నిష్క్రమిస్తాను.
మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను అన్నాడు. ఆ విధంగా బుద్ధుని పట్ల ధనుంజాని భక్తి తత్పరురాలై తన భర్తను సైతం బుద్ధుని భక్తునిగా మార్చగలిగింది. నమో బుద్ధాయ. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. నమో